తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా మెదక్ జిల్లాలో పర్యటించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చిని రేవంత్ సందర్శించారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గా మాతను కూడా సీఎం దర్శించుకున్నారు. 100 ఏళ్ల క్రితమే పనికి ఆహార పథకానికి మెదక్ చర్చ్ నిర్మాణం స్ఫూర్తిగా నిలిచిందన్నారు సీఎం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది దళిత క్రైస్తవులే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. చర్చి ఆవరణలో పలు అభివృద్ధి పనుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రేవంత్ చెప్పారు. చారిత్రాత్మక చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేసినట్లు సీఎం తెలిపారు. గత ఏడాది ఇక్కడకు వచ్చినప్పుడు తిరిగి ముఖ్యమంత్రి హోదాలో వచ్చే ఏడాది ఇక్కడకు వస్తానని ఆనాడు చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. 100 ఏళ్ల క్రితం మెదక్ చర్చి నిర్మాణం అప్పటి కరువు కాటకాల్లో ప్రజల్ని ఆదుకోవడానికి పనికి ఆహార పథకం కింద చేపట్టారని రేవంత్ తెలిపారు. 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలన్న ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ముందు సీఎం రేవంత్ మెదక్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి వెళ్లారు. దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు కూడా ఉన్నారు.